రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ పై పొలిటికల్ గా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇలాంటి వేళ జల జగడంపై త్వరలోనే అన్ని మాట్లాడతానని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తప్పుపడుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలోని రాజకీయ పార్టీలు పాలిటిక్స్ చేస్తున్నట్లుగా భావిస్తోంది సర్కార్. అయినా సరే ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ ఉండదని చెబుతోంది ఈ కూటమి సర్కార్. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ నేతల కామెంట్స్ పై బగ్గుమంటున్నారు మంత్రులు, టీడీపీ నేతలు. అబద్దాలకు, అభూత కల్పనలకు ప్యాంటు షర్టు వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఏపీ చరిత్రలో ఏ సీఎం కూడా చేయని విధంగా ఏపీకి ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు మంత్రి నిమ్మల. ఇక వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నేతల తీరుపై కూడా మంత్రి సవిత మండిపడ్డారు. ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ పనులు ఎవరు ఆపారో మీకు తెలియదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి రాయలసీమకు బ్రేక్ 2020లోనే మీరు అనుమతులు తీసుకోకుండా మరి చేసినందుకు మరి కేంద్రం ఆపిందన్న విషయం మీకు తెలియదా అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో ఫిబ్రవరి 26వ తేదీన రామకుప్పం మండలంలో రాజుపేట వద్ద అంద్రీనివా కాలువకు జగన్ నీటిని విడుదల చేస్తున్నట్టు ఒక పెద్ద సినిమా సెట్టింగ్ వేశారు. ఆ సెట్టింగ్ ఒక్క చుక్క నీరు కూడా మరి కాలువలు పారలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కానీ లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు. ఈ రోజు రాయలసీమలో సాగునీరు, తాగునీరు అందుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారి ఘనత అన్న విషయం మీకు మరొకసారి తెలియజేస్తున్నాం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆపేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల మధ్య కూడా ఒక పొలిటికల్ హీట్ ని రాజేసింది అనుకోవచ్చు. దీని మీద అంటే ఈ జల జగడానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు రియాక్ట్ అవుతారా అని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఒకవేళ చంద్రబాబు రియాక్ట్ అయితే ఎటువంటి ఆన్సర్ ఇవ్వచ్చు? చూసుకుంటే తెలంగాణ ప్రజల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. తన విన్నపం మేరకు తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపివేశారని చెప్పి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని చెప్పి కూడా ఏపీ సర్కార్ బాధ వినిపిస్తుంది. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టింది గత ప్రభుత్వం. సీమకు రోజు 3 టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనతో అనుమతులు లేకుండా పనులు చేపట్టాడు జగన్. సో నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ కోర్టులో కేసులు వేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్డీ పలు స్థాయిలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదుతో విచారించి అనుమతులు లేని కారణంగా పనులన్నీ కూడా నిలిపేసిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఎక్కడా కూడా రేవంత్ సూచన చేసినట్లు కానీ లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఆపినట్లు కానీ ఎక్కడా లేదు. కానీ గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు, నిర్లక్ష్యం,
ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగానే కోర్టు డైరెక్షన్స్ తో ప్రాజెక్టు నిలిచిపోయింది తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పాడనో లేకపోతే సీఎం చంద్రబాబు ఆపాడని ఏది మాత్రం పూర్తిగా అవాస్తవం అనేది ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసిన పరిస్థితి కనిపించింది. 2020లోనే ఆదేశాలు ఇచ్చింది ఎన్టీసీ అలా కేంద్ర ప్రభుత్వం. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రాకముందే ప్రాజెక్టు పనులను కేంద్రం నిలిపివేసింది. అలాగే చంద్రబాబు సెంట్రిక్ గా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రభుత్వం చేస్తుందని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఏపీ నీటి హక్కులు రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం కూడా కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనులు నిలిపివేతపై కూడా ఆధారాలతో సహా త్వరలోనే ఇవాళ రేపట్లో కూడా బయట పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. త్వరలోనే సీఎం చంద్రబాబు బహుశా ఎల్లుండి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నాడు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ అంశం సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంకాలం కానీ లేకపోతే రేపు ఎల్లుండి ఈ 3 రోజుల్లోనే సీఎం చంద్రబాబు గణాంకాలతో సహా అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడు దీనికి బీజం పడింది, ఎందువల్ల ఆగిపోయింది, నిలిచిపోవడానికి గల కారణాలు ఏంటి, దీంట్లో కేసీఆర్ పాత్ర ఏంటి, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజా ఇంటికి అప్పటి సీఎం హోదాలో కేసీఆర్ వెళ్ళి భోజనాలకు వెళ్లిన సమయంలో ప్రాజెక్టుల విషయం చర్చకు వచ్చిన పరిస్థితి కనిపించింది. అలాగే గతంలో ఏపీ అసెంబ్లీలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తన మాటకి గౌరవం ఇచ్చి అనేక అంశాల్లో సానుకూలంగా స్పందించారని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. సో ఈ అంశాలన్నింటినీ జోడీకరించి పూర్తి స్థాయిలో వాస్తవ అంశాలు విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ఇవాళ రేపట్లోనే మీడియా ముందుకు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి మంత్రులు నిమ్మల రామనాయుడు కావచ్చు, మంత్రి సబిత కావచ్చు, అలాగే మాజీ మంత్రులు పలువురు ఇటు కేసీఆర్ పై అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.